హలో అండి. చాలామంది అడిగారండి సింపుల్ హెయిర్ స్టైల్స్ చూయించండి అని చెప్పి. ఈ హెయిర్ స్టైల్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా బావుంటుందండి. సో, చాలా అంటే చాలా ఎలిజెంట్‌గా ఉంటుంది లుక్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఈ హెయిర్ స్టైల్‌ని నేను వేశానన్నది వీడియో పూర్తిగా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఇలాంటి హెయిర్ స్టైల్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఓన్లీ హెయిర్ స్టైల్సే కాదండి, అన్నీ ఉంటాయి. మెహందీ డిజైన్స్, బ్యూటీ టిప్స్, హెయిర్ గ్రోత్ టిప్స్, స్కిన్ వైటనింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక నేను ఎలా వేశానో ఈ హెయిర్ స్టైల్ అనేది చూసేయండి. ముందుగా ఈ విధంగా హెయిర్ అంతా కూడా చిక్కులు తీసేసి పోనీటైల్ వేసేసుకోవాలండి. సో ఈ విధంగా బ్లాక్ కలర్ టీ రబ్బర్స్ ఉంటాయి కదా, ఈ రబ్బర్స్తో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్తో కానీ, అంటే ఈ రబ్బర్ అయితే కనిపించకుండా ఉంటుందని చెప్పి ఈ హెయిర్ స్టైల్కి ఈ విధంగా బ్లాక్ రబ్బర్ తీసుకున్నాం. సో ఈ విధంగా పోనీటైల్ వేసిన తర్వాత 3 పాయలుగా తీసుకోవాలండి. ఇది వచ్చేసి ఫస్ట్ది. ఇక ఈ హెయిర్ అంతా కూడా సపరేట్ ఈ విధంగా పట్టేసుకోవాలి. దీన్ని నార్మల్గా మనం జడ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా అల్లేసేయాలండి కింది వరకు. లాంగ్ హెయిర్కి బాగుంటుంది, షార్ట్ హెయిర్కి కూడా బాగుంటుందండి. ఈ హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఇక ఈ విధంగా అల్లిన తర్వాత నార్మల్గా నల్ల రబ్బర్లు ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ని వేసేయటమే. సో ఇంకా సింపుల్గా హెయిర్ స్టైల్స్ ఎలా వేసుకోవాలన్న వీడియోస్ మీకు చూపిస్తూనే ఉంటానండి. మన ఛానల్లో ఓన్లీ హెయిర్ స్టైల్సే కాదు అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కాస్త లూజ్గా అల్లానండి. లూజ్గా అల్లితేనే ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది, మరి టైట్గా అల్లొద్దండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా లూజ్గా అల్లితే సరిపోతుంది. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ది ఎలాగైతే అల్లామో అలాగే అల్లేసేయాలి. చిక్కులేమీ లేకుండా దువ్వుకుంటూ అల్లేసేయాలండి. మరీ టైట్గా కాకుండా లూజ్గా అల్లితే సరిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. హెయిర్ స్టైల్స్ చూపించండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సింపుల్గా ఎలా వేసుకోవాలి హెయిర్ స్టైల్స్ అన్నవి చూపిస్తానండి. సో ఈ విధంగా లూజ్గా అల్లండి, మరి టైట్గా అల్లొద్దండి, లుక్ అనేది బాగోదు. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రబ్బర్ వేసేయండి. మీకు అర్థం అవ్వదు అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి. యాక్చువల్గా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము అనుకున్నా, బట్ అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల అసలు అర్థం అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ నేను లాంగ్ వీడియోకి ఎడిట్ చేసి చెప్తున్నానండి. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఏదో చూపించామని చూపిస్తే మీకు అర్థం అవ్వదు కదండి ఎలా ఈ డిజైన్ వేసుకోవాలని చెప్పి. సో 6 మినిట్స్ వచ్చిన వీడియో 1 మినిట్కి ఎడిట్ చేస్తే అస్సలు అర్థం అవ్వట్లేదు. అందుకని చెప్పి నేను లాంగ్ వీడియోకి మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. సేమ్ ఇలాగే లూజ్గా అల్లేసేయండి. హెయిర్ లాంగ్గా ఉంటే ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది. చాలామంది సింపుల్ హెయిర్ స్టైల్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు. వారికి ఈ సింపుల్ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇక కింది వరకు అల్లొచ్చు, బట్ ఇక్కడ అంతా హెయిర్ అంటే ఇది ఎగుడు దిగుడుగా ఉంది, అల్లడానికి వీలుగా లేదని చెప్పి నేను రబ్బర్ బ్యాండ్ వేశాను. మీరు ఇంకాస్త అల్లి కూడా రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. ఇక చూడండి, ఈ విధంగా పెట్టేసి లూజ్గా టైట్గా లాగినట్లుగా కాకుండా లూజ్గా ఈ విధంగా ఒక చుట్టు తిప్పి చిన్నవి ఈ విధంగా పక్క పిన్నులు ఉంటాయి కదండి, వాటిని సెట్ చేసుకోండి. సో ఇలాగా. ఇక సెకండ్ది కూడా మరి టైట్గా లాగొద్దండి, జస్ట్ లూజ్గా అలా అనేసి పిన్ సెట్ చేసుకోవాలండి. ఎక్కడైతే ఈ ఎండింగ్ ఉంటుందో అక్కడ ఈ విధంగా పిన్ సెట్ చేసుకోండి. ఇక థర్డ్ది కూడా లూజ్గా మరి టైట్గా పట్టి లాగినట్లుగా కాకుండా ఈ విధంగా. సో చూస్తున్నారు కదండి, ఇలాగా ఈ ఎడ్జ్లో కాస్త ఈ విధంగా అంతా చుట్టేసామంటే హెయిర్ అనేది ఊడ రాకుండా ఉంటుందండి. అంటే లాంగ్ లాస్టింగ్గా ఈవినింగ్ వరకు మనకే మనం తీసేంత వరకు హెయిర్ స్టైల్ అనేది అసలు చెదిరిపోకుండా ఉంటుంది. ఈ ఎండింగ్లో ఏంటంటే ఒకటి పిన్ ఎక్స్ట్రా పెట్టేసేయండి. చిన్నపిల్లలు కదా, పోతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే అలాగే ఉంచుకుంటారు, కానీ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి సో ఊడిపోతుంది. ఇది కొద్దిగా ఈ విధంగా సెట్ చేసుకోండి. సో ఒక ఫ్లవర్ లాగా కనపడేలాగా కొద్దిగా అంత లూజ్ చేసినట్లుగా సెట్ చేసుకోండి.
ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదండి అలాగా. సో ఇక హెయిర్ స్టైల్ అయితే రెడీ అయింది. ఇక కొద్దిగంతా డెకరేట్ చేద్దాం. ఇలాంటివి ఏవైనా మన దగ్గర ఉన్నట్లయితే ఫ్లవర్స్ కానీ లేదంటే చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదండి, వాటిని కానీ ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడడానికి. మన డ్రెస్కి మ్యాచ్ అయ్యేవి, లేదంటే వైట్ పెరలతో ఉంటాయి కదండి, ఓన్లీ గుండు పిన్నులాగా వచ్చి పైన పెరల్లాగా వస్తుంది, వాటిని కానీ ఈ విధంగా సెట్ చేసుకోండి. లేదంటే చిన్న చిన్న పప్పీల్లాగా ఉంటాయి కదండి, బటర్ఫ్లైస్ కానీ అలా డిజైన్స్ లాంటివి, వాటిని కూడా సెట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న క్లచెట్స్ ఉంటాయి కదండి. సో ఇక ఫైనల్గా చూపిస్తా చూడండి, అన్నీ సెట్ చేసిన తర్వాత ఎలా ఉందో. బర్త్డేస్కి లేదా ఏవైనా ఫంక్షన్స్కి కానీ, స్కూల్లో మనం ఏవైనా స్కూల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు కానీ, మ్యారేజెస్కి అటెండ్ అవుతున్నా కూడా ఈ విధంగా సింపుల్ హెయిర్ స్టైల్తో వెళ్ళామంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఎక్కువ సమయం కూడా పట్టదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే మీరు కొద్దిగంతా డెకరేట్ చేసుకోవచ్చు, పైన కొద్దిగన్ని ఫ్లవర్స్ పెట్టుకోవడం అలాగా. సో చూస్తున్నారు కదండి ఎలా అనిపిస్తుంది. ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అన్నది తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సింపుల్ అండ్ క్యూట్ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందా లేదన్నది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. సో ఇంకా మీకు కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫైనల్గా చూడండి హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. ఈజీగా మనము 5 అంటే 5 నిమిషాల్లోనే ఈ హెయిర్ స్టైల్ని వేసేయచ్చు. స్కూల్కి టైం అవుతున్నా కూడా ఈజీగా వేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.